అసలు సినిమా కథ మీకు చెప్పినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారండి? పూర్తి కథ చెప్పాడా మీకు గాంధీ గారు? నేను ఎప్పుడు ఏ కథ వినాను, హ్మ్. ఎప్పుడు ఏ కథ సినిమా వినను సార్. చూసి ఏమనిపించింది? సినిమా చూశాక నాకు ఈ విధంగా మలుచుకొచ్చారా దీన్ని, ఇలాగ చేశారా అని అనుకున్నాను అంతే. నైస్ నైస్. బాగా నాకు చాలా హాయిగా అనిపించింది. అదేలేండి. ఆ, చిరంజీవి గారి సినిమా మిస్ అయినా చిరంజీవి గారి అబ్బాయితో మాత్రం మీరు వరుణ్ తేజ్. చేయగలిగారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి. అంటే నా వరకు నా ఫీలింగే, అదేలేండి. నేనెవరో తెలియదు ఆయనకి, కానీ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి నా పట్ల చూపించినటువంటి గౌరవం చాలా గొప్పది. మంచి మర్యాద, మంచి గౌరవం చూపించాడు ఆయన. అది వాళ్ళు చెప్పాను కదా నిన్న నాగబాబు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నేను లేను. లేరు ఆ మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్, ఓకే ఓకే, చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ అది ఉండాలి సార్. అది ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, ఆయన ఫ్యాన్స్ లో కూడా నిన్న చూసారా, పొట్టి మామాని తను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగాడు కదా. అతను ఎలా ఏడుస్తున్నాడు స్టేజ్ మీద చూసారు. అదే అప్పుడు ఆ క్రేజ్, అంత క్రేజు, అంత ఫాలోయింగ్, అంత మానియా ఆయన పట్ల వాళ్ళు అలా ఉండరు. సంస్కారమే సార్, అలా ఉండరు వాళ్ళు. సంస్కారమే, సభ్యత, సంస్కారము మనిషిని నిలబెట్టేది అవి రెండే. ఎక్కడ వరుణ్ తేజ్ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపించుకోవడం కానీ, ఈ రోజు వరకు అవును, మొన్నటి వరకు ఫ్లాప్లు వచ్చాయి వరుణ్ తేజ్కి, 6 ఏళ్ళుగా చెప్పుకోవడానికి హిట్లేదు. కానీ ఎక్కడ కూడా ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా, టెంపర్ లూజ్ అవ్వకుండా, ఎవరి మీద ఎవరిని బ్లేమ్